Hi to all. Good morning, Sudha. Share the video and share చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ ద వీడియో, మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని టచ్ చేస్తే లైవ్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. Now let's start another important question. How is the small intestine designed to absorb the digested food? Explain. డైజెషన్ అయినటువంటి ఫుడ్ని అబ్జర్వ్ చేసుకునే పార్ట్ ఏది అంటే ఇంటర్నల్గా స్మాల్ ఇంటెస్టైన్ అన్నమాట. అది ఏ విధంగా డిజైన్ ఉంటుంది? స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఫుడ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఏ విధంగా డిజైన్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయమని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ క్వశ్చన్. The small intestine is the main reason for the absorption of digested food. Small intestine is the main reason for the absorption of the ఫుడ్. ఎందుకు ఇది మెయిన్ రీజన్ ఫర్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ ది ఫుడ్ అబ్జర్వ్ చేయడంలో మెయిన్ రీజన్ ఏంటి? స్మాల్ ఇంటెస్టైన్. ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ హ్యాస్ మిలియన్స్ ఆఫ్ టినీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ విల్లై. వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది ఇంటెస్టైన్ మేడ్ విత్ మిలియన్స్ ఆఫ్ టినీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ విల్లై. దాన్ని ఏమంటారంటే చాలా స్మాల్ మైన్యూట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి, చాలా స్మాల్ మైన్యూట్ పార్టికల్స్. వీటిని ఏమంటారంటే విల్లై అనడం జరుగుతుందండి, విల్లై అంటారు. ఇలాంటి మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ ఇంటర్నల్గా అంటే స్మాల్ ఇంటెస్టైన్ లోపల ఉండడం జరుగుతుంది. డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ విల్లై ద అబ్జర్వింగ్ సర్ఫేస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఇంక్రీజెస్. విల్లై యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, విల్లై యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఫుడ్ డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ని అబ్జర్వ్ చేయడం, డైజెషన్ అయినటువంటి ఫుడ్ని అబ్జర్వ్ చేయడం అన్నమాట దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. సో ఈ విల్లై ఎక్కువ ఉండడం వల్ల, విల్లై ఎక్కువగా ప్రజెంట్ ఉండడం వల్ల అబ్జర్బింగ్ సర్ఫేస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్
increases. Absorbing surface of small intestine is increases due to the presence of millions of villi. The digested food which is absorbed through the walls of small intestine goes into our body. The digested food which is absorbed through the walls of small intestine goes into our body. Very 2 marks కి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ మెయిన్ రీజన్. ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ రీజన్. దేనికి మెయిన్ రీజన్? అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్కి మెయిన్ రీజన్. అబ్జార్ప్షన్ ఆఫ్ digested food. Small intestine is the main reason for the absorption of the digested food. That's it. Next, the inner surface of small intestine has millions of tiny finger like projections called villi. Inner surface ఏముంటుందంట? మిలియన్స్ ఆఫ్, చాలా మిలియన్స్ కొద్ది విల్లై అనేది ఉంటుంది. విల్లై గురించి సెకండ్ పాయింట్లో వస్తుంది. డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ విల్లై ద అబ్జార్బింగ్ సర్ఫేస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ఇంక్రీజెస్. డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ దీస్ విల్లై ద అబ్జర్వింగ్ సర్ఫేస్ ఆఫ్ small intestine is increases. The digested food which is absorbed through the walls of the small intestine goes into our blood. ఇది అందరికీ తెలుసు. డైజెషన్ అయినటువంటి ఫుడ్ని అబ్జర్వ్ చేసుకునేది విల్లై అయితే, విల్లై అబ్జర్వ్ చేసుకున్నటువంటి ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? బ్లడ్లోకి వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ 10th class ఫస్ట్ చాప్టర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, very good question. How are fats are digested in our bodies? Where does this process takes place? How are fats are digested? Fats ఏ విధంగా డైజెస్ట్ అవుతాయి? Where does this process takes place? ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుంది అని. Bile juice secreted by liver emulsifies the large fat globules into small fat globules. Very first point is the most important point. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బైల్ జ్యూస్ ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుందంట? లివర్ నుంచి. లివర్ అనే ఒక ఆర్గాను బైల్ జ్యూస్ని సెక్రెట్ చేస్తే ఆ బైల్ జ్యూస్ ఏం చేస్తుందంట? లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా టర్న్ చేస్తుంది. ఏది? బైల్ జ్యూస్ ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుంది? లివర్ నుంచి సెక్రెట్ అయ్యే బైల్ జ్యూసు లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా టర్న్ చేస్తుంది. లిపేజ్ ఆఫ్ ప్యాన్క్రియాటిక్ జ్యూస్ బ్రేక్స్ డౌన్ స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్. ప్యాన్క్రియాటిక్ జ్యూస్లో ఉన్నటువంటి లిపేజ్, ఓకే, ప్యాన్క్రియాటిక్ జ్యూస్లో ఉన్నటువంటి లిపేజ్ ఏం చేస్తుంది? ఈ స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని ఇంకా చాలా స్మాల్గా బ్రేక్ చేస్తుంది. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. బిగ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ స్టెప్లో లివర్ నుంచి సెక్రెట్ అయ్యే బైల్ జ్యూస్ ద్వారా స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా బ్రేక్ అవుతాయి. తర్వాత లిపేజ్ ఏం చేస్తుంది? ప్యాన్క్రియాటిక్ జ్యూస్ నుంచి వచ్చినటువంటి లిపేజ్ ఏం చేస్తుంది? స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని ఇంకా స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా టర్న్ చేస్తుంది. ద ఎంజైమ్స్ ప్రజెంట్ ఇన్ ది ఇంటెస్టినల్ జ్యూస్ బ్రేక్స్ డౌన్ ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్. ఇంటెస్టినల్ జ్యూస్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ మొత్తం అన్నీ కలిసి ఏం చేస్తాయంటే ఈ ఫ్యాట్స్ను ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా టర్న్ చేస్తాయి. ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్. ఎక్కడ ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మ్యాల్న్యూట్రిషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ సమ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ డిసీజెస్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Presence of starch in leaves. Very important. What process do you follow in your laboratory to study the presence of starch in leaves? స్టార్చ్ యాక్చువల్గా ప్లాంట్స్ అనేటివి స్టార్చ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనం ఆల్రెడీ ఫోటోసింథసిస్ క్వశ్చన్లో డిస్కషన్ చేసుకున్నాం. స్టార్చ్ని ప్లాంట్స్ అనేటివి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా స్టార్చ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, హౌ డూ యూ కన్ఫర్మ్? మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? స్టార్చ్ ప్రజెంట్ అయి ఉన్నాయా లేవా అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, నౌ లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. ఏ విధంగా ల్యాబొరేటరీలో మనం టెస్ట్ చేస్తాం. టేక్ ఏ లీఫ్ ఆఫ్, యాక్చువల్గా ఇది 2 మార్క్స్కి ఇచ్చినటువంటి క్వశ్చన్. దీనికి ఎస్ఏ క్వశ్చన్, దట్ మీన్స్ 4 మార్క్ క్వశ్చన్ కూడా ఉంది, కానీ ఇక్కడ 2 మార్క్స్కి అడగడం జరిగింది అనమాట.
ఓకే, ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్లో ప్రాసెస్ డూ యూ ఫాలో, వాట్ ప్రాసెస్ డూ యూ ఫాలో ఇన్ యువర్ ల్యాబొరేటరీ టు స్టడీ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్ అనేది ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. లెట్స్ గోయింగ్ టు ఆన్సర్. టేక్ ఏ లీఫ్ ఆఫ్ ఏ ప్లాంట్ విచ్ హ్యాస్ ఏ సాఫ్ట్ అండ్ థిన్ లీవ్స్. ఫస్ట్ పాయింట్లో ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ టేక్ పాటెడ్ ప్లాంట్. ఏం తీసుకోవాలంట, పాటెడ్ ప్లాంట్ తీసుకోవాలంట. ఓకే, లెట్స్ టేక్ ఏ పాటెడ్ ప్లాంట్. ఏంటి పాటెడ్ ప్లాంట్ అంటే ప్లాంట్ విత్ పాట్తో సహా ఉన్నటువంటి ప్లాంట్ని తీసుకోవాలా. ఓకే, నౌ బాయిల్ ద లీఫ్ ఇన్ మిథైలేటెడ్ స్పిరిట్ ఓవర్ ఏ వాటర్ బాత్ టిల్ ఇట్ బికమ్స్ పేల్ వైట్ డ్యూ టు రిమూవల్ ఆఫ్ క్లోరోఫిల్. అబ్జర్వ్ ద లీఫ్. మనం ఏం చేయాలంటే ఈ లీఫ్ని ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని దాంట్లో మిథైలేటెడ్ స్పిరిట్ ఉంచి కాసేపు వేడి వాటర్లో, మీరు ఆల్రెడీ మీకు తెలుసు, మీరు ఈ విధమైనటువంటి డయాగ్రామ్ ఆల్రెడీ వేసింటారనమాట. ఇలా అండి, ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ ఉంచి టెస్ట్ ట్యూబ్లో మిథైలేటెడ్ స్పిరిట్తో పాటు ఇలా లీఫ్ ఇందులో మిథైలేటెడ్ స్పిరిట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం వాటర్. ఓకే, ఇప్పుడు మన కింద ఈ మొత్తం బీకర్ని వేడి చేయడం జరుగుతుంది. వేడి చేస్తే వాటర్ ఫస్ట్ వాటర్ వేడెక్కుతాయి. తర్వాత మిథైలేటెడ్ స్పిరిట్ వేడెక్కి మనకి లీఫ్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. రిమూవ్ అవుతుంది? క్లోరోఫిల్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట, లీఫ్లో ఉన్నటువంటి క్లోరోఫిల్. ఓకే, అండ్ దెన్ observe the leaf. Spread the leaf in a dish and add few drops of tincture iodine or betadine solution on it. Observe the leaf. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఏదైతే మిథైలేటెడ్ స్పిరిట్లో వేడి చేసినటువంటి లీఫ్ ఏదైతే ఉందో దాన్ని ఒక పెట్రీ డిష్లో తీసుకోవాలి. పెట్రీ డిష్ అంటే ఇలా ఉంటుందన్నమాట. పెట్రీ డిష్లో మనం ఏం తీసుకుంటాం, ఈ లీఫ్ని తీసుకున్న తర్వాత దాని మీద ఏం చేయాలంట, ఒక 2 to 4 drops, ఫ్యూ డ్రాప్స్ అయోడిన్ సొల్యూషన్ వేయాలన్నమాట. అయోడిన్ సొల్యూషన్ వేసినాం. ఓకే, నౌ అబ్జర్వ్ ద లీఫ్. ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ విల్ బీ ఇండికేటెడ్ బై ఏ బ్లూ బ్లాక్ కలర్. ఒకవేళ అందులో స్టార్చ్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటే అది ఏ కలర్లో ఉంటుంది, బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఓకే, ఆ లీఫ్ ఏ కలర్లోకి టర్న్ అవుతుంది, బ్లూ బ్లాక్. ఈ బ్లూ బ్లాక్లో టర్న్ అయ్యింది అంటే ఒక లీఫు, దాంట్లో ఏమున్నట్టు, క్లోరోఫిల్ అనేది ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఇంకొకసారి ఫస్ట్ పాయింట్ ఏంటి, టేక్ ఏ పాటెడ్ ప్లాంట్. ఓకే, పాటెడ్ ప్లాంట్ని తీసుకున్నాం. లీవ్స్ ఎలా ఉండాలి, సాఫ్ట్గా థిన్గా ఉన్నటువంటి లీవ్స్ ఉన్నటువంటి ఒక పాటెడ్ ప్లాంట్ని తీసుకుంటాం. ఓకే, దెన్ ఈ పాటెడ్ ప్లాంట్ యొక్క లీఫ్ని మిథైలేటెడ్ స్పిరిట్లో ఉంచి వాటర్లో మనం కాసేపు బాయిల్ చేస్తాం. ఇలా బాయిల్ చేయడం వల్ల క్లోరోఫిల్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ క్లోరోఫిల్ రిమూవ్ అయిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలి, పెట్రీ డిష్లో ఉంచాలి. పెట్రీ డిష్లో ఉంచి 2 to 3 ఫ్యూ డ్రాప్స్ టింక్చర్ అయోడిన్ని ఆ లీఫ్ మీద వేస్తాం. ఎప్పుడైతే మనం టింక్చర్ అయోడిన్ని లీఫ్ మీద వేస్తామో లీఫ్ ఏ కలర్లోకి చేంజ్ అవుతుంది, బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఎప్పుడు, స్టార్చ్ అనేది ఉంటే బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది అని చెప్పడం ఈ క్వశ్చన్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ప్రాసెస్ దట్ వీ ఫాలోడ్ ఇన్ ల్యాబొరేటరీ టు టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. నెక్స్ట్ క్వశ్చన్, how do you demonstrate that green plants release oxygen when exposed to light? ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ మనం వీడియో చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఈ క్వశ్చన్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎవరికైనా ఇంకా క్లోరోప్లాస్ట్ అనేది వేయడం రాకపోతే నేర్చుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్కి రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్, డ్రా ద లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ వేయడం కూడా వచ్చిండాలి. సో ఈ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద నెసెసరీ కండిషన్స్ ఫర్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ బై ప్రోడక్ట్స్. ఇక్కడ ఈ సింపుల్ క్వశ్చన్, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ జరగడానికి ఏమేమి కండిషన్స్ అప్లై చేస్తారు, అలాగే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే బై ప్రోడక్ట్స్ ఏంటివి. లెట్స్ గోయింగ్ టు ఆన్సర్. Autotrophic nutrition takes place through a process of photosynthesis. Autotrophic nutrition ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది, ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. CO2, వాటర్ అండ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ అండ్ సన్లైట్ ఇవి. నెక్స్ట్, CO2, వాటర్, క్లోరోఫిల్ పిగ్మెంట్ అండ్ సన్లైట్ ఆర్ ద
నెసెసరీ, ఇవి గుర్తుపెట్టుకోండి, CO2, వాటర్, క్లోరోఫిల్ పిగ్మెంట్ అండ్ సన్లైట్ ఆర్ ద నెసెసరీ కండిషన్స్ రిక్వైర్ ఫర్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ బై ప్రోడక్ట్స్ ఏంటివి అని అడిగినారు. బై ప్రోడక్ట్స్ ఏంటివి? కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్, వాటర్ కూడా వస్తాయండి. కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఆర్ ద బై ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే, వీడియో షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, చాలామంది లైవ్లోకి రావాలి. 6 మెంబర్స్ వచ్చారు ప్రజెంట్. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డు ప్లాంట్స్ గెట్ ఈచ్ ఆఫ్ ది రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ జరగాలంటే కొన్ని రా మెటీరియల్స్ కావాలన్నమాట. ప్రతి రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది? ప్రతి రా మెటీరియల్ కూడా ప్లాంట్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్స్ ఏవేవి ఉన్నాయి? కార్బన్ డైఆక్సైడ్, వాటరు, సోలార్ ఎనర్జీ దట్ ఈస్ సన్లైట్ అండ్ దెన్ క్లోరోఫిల్. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అట్మాస్ఫియర్లో ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్. వాటర్ సాయిల్, భూమిలో నుంచి, దట్ మీన్స్ గ్రౌండ్ వాటర్ తీసుకుంటుంది. సోలార్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి సోలార్ ఎనర్జీ వస్తుంది. క్లోరోఫిల్ యాక్చువల్ లీవ్లోనే ఉంటుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద రా మెటీరియల్స్ సోర్సెస్ అన్నమాట, రా మెటీరియల్స్కి సంబంధించినటువంటి సోర్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, what happens to protein digestion as the medium of intestine is gradually rendered alkaline? What will happen? ఏం జరుగుతుంది? ప్రోటీన్ డైజెషన్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇంటెస్టైన్ ఈజ్ గ్రాడ్యువలీ రెండెడ్ ఆల్కలైన్. ఆల్కలైన్ వల్ల ప్రోటీన్ డైజెషన్ అనేది ఒక మీడియంగా ఉంటే ఇంటెస్టైన్లో ఎటువంటి ఆల్కలైన్ చేంజెస్ అనేటివి రావడం జరుగుతుంది. ఓకే, నౌ the food coming from the stomach to the intestine is acidic in nature. యాక్చువల్గా ద ఫుడ్ ఏదైతే ఉందో అది స్టమక్లో డైజెషన్ అయినటువంటి ఫుడ్ ఇంటెస్టైన్లోకి వచ్చేటప్పుడు అది యాక్చువల్గా అసిడిక్ నేచర్ అనమాట. ఏ నేచర్లో ఉంటుంది? అది అసిడిక్ నేచర్లో ఉంటుంది. బైల్ అండ్ pancreatic juices render the intestinal conditions of the intestines gradually to basic or alkaline one. ఇక్కడ అసిడిక్ మీడియంగా ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది బైల్ జ్యూసు ప్యాన్క్రియాటిక్ జ్యూసెస్ వల్ల ఏ విధంగా మారుతుంది? బేసిక్ మీడియంలోకైనా మారుతుంది, లేదంటే ఆల్కలైన్ మీడియంలోకైనా మారుతుంది. యాక్చువల్గా చూడండి, ఇది ఈసోఫాగస్ టు స్టమక్ టు స్మాల్ ఇంటెస్టైన్ ఇలా రావాలి. ఇక్కడ డైజెషన్ అయినటువంటి ఫుడ్ ఏ విధంగా ఉంటుందంటే అసిడిక్ నేచర్ ఉంటుంది. ఓకే, ఎందుకు అసిడిక్ నేచర్ అంటే ఇక్కడ హెచ్సిఎల్ వల్ల ఇక్కడ ఫుడ్ అనేది అసిడిక్ నేచర్లోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఫుడ్ దేనివల్ల? బైల్ జ్యూసు ప్యాన్క్రియాటిక్ జ్యూసెస్ వల్ల బేసిక్ నేచర్లోకి కానీ ఆల్కలైన్ నేచర్లోకి కానీ టర్న్ అవ్వడం జరుగుతుంది. In the alkaline medium, pancreatic enzyme trypsin can act on the food and digest the proteins. ఈ విధంగా ఆల్కలైన్ మీడియంలో ఉన్నప్పుడు ఆల్కలైన్ మీడియం ఏం చేస్తుందంటే ప్యాన్క్రియాటిక్ ఎంజైమ్ కాల్డ్ ట్రిప్సిన్ ఈ ఆల్కలైన్ మీడియంలో ట్రిప్సిన్ అనేది ఫుడ్ని డైజెషన్ చేస్తుంది. యాక్ట్స్ ఆన్ ది ఫుడ్ అండ్ డైజెస్ట్ ద ప్రోటీన్స్. ముఖ్యంగా ఫుడ్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ని డైజెషన్ చేస్తుంది. ద enzymes present in the intestinal juice complete the digestion of the protein into amino acid. Okay, the enzymes present in the intestinal juice complete the digestion of proteins into amino acid. Next question, what is the role of roughages in alimentary tract? Very చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎలిమెంటరీ ట్రాక్లో రఫేజెస్ ఉండటానికి గల రీజన్ ఏంటి? ఎందుకు అవి ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? రఫేజెస్ ఆర్ ద ఫైబర్స్ ఆఫ్ ఎయిదర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రోటీన్స్. రఫేజెస్ అనేటివి ఫైబర్ లాంటి స్ట్రక్చర్స్. రఫేజెస్ ఆర్ ద ఫైబర్స్ ఆఫ్ ఎయిదర్ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ యొక్క ఫైబర్స్ అన్నమాట. దే కీప్ ఏ పర్సన్ హెల్తీ బై కీపింగ్ ద ఇంటెస్టినల్ వర్కింగ్ అండ్ మూవింగ్ అదర్ ఫుడ్ క్విక్లీ త్రూ ద ఎలిమెంటరీ కెనాల్. వీటి యొక్క రోల్ ఏంటి? ఈ రఫేజెస్ యొక్క రోల్ ఏంటి అంటే టు కీప్ ఏ పర్సన్
పర్సన్ హెల్తీ, ఒక వ్యక్తిని హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతాయి. టు కీప్ ఏ పర్సన్ హెల్తీ. ఓకే, నెక్స్ట్ ఏ విధంగా హెల్తీగా ఉంచుతాయి? బై ఇంటెస్టినల్ వర్కింగ్. ఇంటెస్టిన్ సక్రమంగా అంటే నీట్గా వర్క్ అవ్వడంలో ఈ రఫేజెస్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ మూవింగ్ అదర్ ఫుడ్ క్విక్లీ త్రూ ద ఎలిమెంటరీ కెనాల్. అలాగే ఫుడ్ అనేది తొందరగా ఎలిమెంటరీ కెనాల్లోకి వెళ్ళటానికి కూడా ఈ రఫేజెస్ అనేటివి యూజ్ అవుతుంటాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మేబీ 1 మార్క్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్స్. హౌ డు నాన్ గ్రీన్ ప్లాంట్స్ సచ్ యాజ్ ఫంగై, బ్యాక్టీరియా అప్టైన్ నరిష్మెంట్? ఇప్పుడు కొన్ని నాన్ గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయి. నాన్ గ్రీన్ ప్లాంట్స్ అంటే ఫంగై ఉంది, నెక్స్ట్ సమ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఇవి నాన్ గ్రీన్ ప్లాంట్స్ అంటే గ్రీన్ ప్లాంట్స్ కావన్నమాట. బట్ గ్రీన్ ప్లాంట్స్ కానప్పటికీ అవి ఫుడ్ని ఎలా తింటాయి? ఒకవేళ గ్రీన్ ప్లాంట్స్ అయితే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా అవి ఫుడ్ తినడం జరుగుతుంది. ఇవి గ్రీన్ ప్లాంట్సే కానప్పుడు వీటికి ఫుడ్ ఎలా వస్తుంది? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇప్పుడు మనకి బ్లాక్ ఫంగస్ వస్తుంది, బ్లాక్ మౌల్డ్ లాగా. ఇప్పుడు రీసెంట్గా ఎక్కడ చూసినా ఈ కరోనా వచ్చిన వాళ్ళకి రీసెంట్గా అటాక్ అవుతుంది ఫంగై అన్నమాట. సో నాన్ గ్రీన్ ప్లాంట్స్లో అయినటువంటి ఫంగై, బ్యాక్టీరియా ఫుడ్ ఎలా వస్తాయి? యాక్చువల్గా గ్రీన్ ప్లాంట్స్ అయితే ఫోటోసింథసిస్ ద్వారా వస్తాయి. మూవబుల్ అనిమల్స్ అయితే ఇంకొక అనిమల్ మీద డిపెండ్ అవ్వడం వల్ల వస్తాయి. ఇప్పుడు ఫంగై, బ్యాక్టీరియాకి ఎక్కడి నుంచి వస్తాయి? లెట్స్ డిస్కస్ అవర్ క్వశ్చన్. Bacteria and fungi are non-green plants, so they can't prepare their own food. ఇవి non-green plants, so they can't prepare their own food. Non-green plants అంటే గ్రీన్ ప్లాంట్స్ కాదు, సో వాటి యొక్క ఫుడ్ని అవి ప్రిపేర్ చేసుకోలేవు. దే ఆర్ సాప్రోఫైట్స్ విచ్ ఫీడ్ ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ ప్లాంట్స్ అండ్ అనిమల్ బాడీస్. దీస్ ఆర్ ద సాప్రోఫైట్స్. బ్యాక్టీరియా, ఫంగైస్, దీస్ ఆర్ ద సాప్రోఫైట్స్. ఏంటి సాప్రోఫైట్స్ అంటే? విచ్ ఫీడ్ ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ ప్లాంట్ అండ్ అనిమల్ బాడీస్. చనిపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి అనిమల్స్ మీద ఇవి డిపెండ్ అయ్యి ఉంటాయి. ద ఫంగై అండ్ బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ ద కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ dead bodies and decaying matter and convert them into simpler substances outside the bodies. They convert the complex organic substances, కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని సింపుల్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్గా టర్న్ చేయడం వల్ల అవి దాని యొక్క ఫుడ్ని తీసుకుంటాయి. సింపుల్ క్వశ్చన్స్, జస్ట్ 4 పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, దీస్ సింప్లర్ సబ్స్టెన్సెస్ ఆర్ దెన్ అబ్జర్వ్డ్ బై ఫంగై అండ్ బ్యాక్టీరియా యాజ్ దేర్ ఫుడ్. ఓకే, ఫస్ట్ పాయింట్, దీస్ ఆర్ నాన్ గ్రీన్ ప్లాంట్స్. ది ఆర్ సాప్రోఫైట్స్. ఇవేంటివి? సాప్రోఫైట్స్ అంటే విచ్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజం. దీస్ ఆర్ సాప్రోఫైట్స్. దే బ్రేక్ ద కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్. కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ని సింపుల్ మాలిక్యూల్స్గా అవుట్ సైడ్ ది బాడీ, బయట అంటే బాడీ బయట ఇవి ఏం చేస్తాయంటే కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ని సింపుల్ మాలిక్యూల్స్గా టర్న్ చేస్తాయి. ఎక్కడ? అవుట్ సైడ్ ది బాడీ. ఆ తర్వాత ఈ సింపుల్ సబ్స్టెన్సెస్ని ఇవి ఫంగై కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, యాజ్ ఏ ఫుడ్గా అవి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ ది నాన్ గ్రీన్ ప్లాంట్స్, సో దే కాంట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. దీస్ ఆర్ ద సాప్రోఫైట్స్. సాప్రోఫైట్స్ మీన్స్ దే డిపెండ్ ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్. Next, they turn the complex organic molecules into simple molecules outside the body, and these simpler substances are then absorbed by fungi and bacteria as their food. ఈ సింపుల్ సబ్స్టెన్సెస్ని అవి ఫుడ్గా అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, if we keep on increasing the CO2 concentration in air, what will be the rate of photosynthesis? Very good question. If we keep on increasing the CO2 concentration in air, CO2 concentration ని ఎయిర్లో, గాల్లో మనం అలాగే CO2 యాక్చువల్గా 0.03%లో CO2 అనేది ఉంటుంది. ఎంత పర్సెంట్? 0.03%. సమ్ టెక్స్ట్ బుక్స్లో 0.04 అని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏదైనా ఓకే, ఇంత పర్సెంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది. మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క రేషియోని ఇంక్రీజ్ చేస్తే, ఒకవేళ 0 కాకుండా 90%కి చేసామనుకో, 90% చేసాము, కార్బన్ డైఆక్సైడ్ యొక్క లెవెల్స్ 90 అయ్యాయి.
వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు ఫోటోసింథసిస్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి, ఫోటోసింథసిస్ జరుగుతుందా జరగదా. యాక్చువల్గా CO2 అనేది వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ప్లాంట్స్కి చాలా అవసరం అన్నమాట. CO2 కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడం వల్ల అవి ఏం రిలీజ్ చేస్తాయి, O2ని రిలీజ్ చేసే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, ఇటువంటి ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ గాల్లో పెంచాము అనుకో, వాట్ విల్ హ్యాపెన్, ఏం జరుగుతుంది డిస్కస్ చేద్దాం. ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ increases as the CO2 concentration increases. The rate of photosynthesis increases. Photosynthesis rate increase అవుతుందంట. Gradually the rate of photosynthesis falls and at a certain CO2 concentration the rate of photosynthesis stays constant. ఇప్పుడు మనం 0.03% ఉంది అనుకున్నాం. ఇప్పుడు మనం 0.1కి చేసాం, 0.1, 0.2, 0.3, 0.4 అలా కాన్సన్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెంచుతూ పోతున్నట్టు కొద్దీ కాన్సన్ట్రేషన్ పెంచుతూ పెరిగిపోతున్న కొద్దీ CO2 కాన్సన్ట్రేషన్ ఫోటోసింథసిస్ యొక్క ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా పెరుగుతూ వెళ్తుంది. బట్ ఎట్ ఏ పర్టికులర్ కాన్స్టెంట్ ఆఫ్ CO2, ఒక పర్టికులర్ లెవెల్ వద్ద CO2 ఉన్నటువంటి ఒక పర్టికులర్ లెవెల్ వద్ద ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ గెట్ స్టేబుల్గా ఉంటుంది. ఇది ఎలా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్లో చూద్దాం. ఇది CO2 లెవెల్స్ అనుకుందాం, ఇది ఫోటోసింథసిస్ లెవెల్. CO2 లెవెల్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఫోటోసింథసిస్ జరిగే ప్రాసెస్ లెవెల్స్ కూడా పెరుగుతూ వెళ్తుంటాయి అన్నమాట. ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 దగ్గర ఏమవుతుంది, ఈ ఫోటోసింథసిస్ అనేది పెరగదు. ఫోటోసింథసిస్ పెరగడం అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇలా కాన్స్టెంట్గా వెళ్ళడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హియర్ a rise in CO2 level has no effect on the rate of photosynthesis as other factors such as light intensity becomes limited. ఇలా పెరుగుతున్నటువంటి కొద్దీ ఆ తర్వాత CO2 లెవెల్ ఎంత పెరిగినప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70% అయింది అనుకోండి, నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా అది కాదు. పెరుగుతూ ఉంది అంటే CO2 లెవెల్స్ అనేవి ఒక 60% పెరిగింది అంటే ఆ లెవెల్లో ఇంకా ఫోటోసింథసిస్ కాన్స్టెంట్. ఆ తర్వాత ఎంత CO2 పెరిగినా కూడా ఫోటోసింథసిస్ అనేది జరగదు. ఇది లైట్ కావచ్చు, వీటి మీద కూడా కొద్దిగా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ అనేది. సో CO2 కాన్సన్ట్రేషన్ ఒక మోస్తారు వరకు పెరిగి అప్పుడు పెరిగినప్పుడు ఫోటోసింథసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక చోట పర్టికులర్ CO2 దగ్గర ఫోటోసింథసిస్ అనేది నార్మల్గా కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంత CO2 పెరిగినా కూడా ఫోటోసింథసిస్ అనేది పెరగదు. దిస్ ఈజ్ అబౌట్ CO2 concentration in air. Next question. What happens to the plants if the rate of respiration becomes more than the rate of photosynthesis? Okay. What happens to the plants if the rate of respiration becomes more than the rate of photosynthesis? ప్లాంట్స్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు రెస్పిరేషన్ రేట్ ఎక్కువగా ఉండి ఫోటోసింథసిస్ రేట్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, ఎప్పుడైతే రెస్పిరేషన్ రేట్ ఫోటోసింథసిస్ రేట్ కంటే ఎక్కువగా అయితే అప్పుడు ప్లాంట్స్లో ఎటువంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది. నౌ ఆన్సర్. The respiration is a catabolic process and photosynthesis is a anabolic process. Respiration అనేది catabolic process అయితే photosynthesis is an anabolic process. Okay, respiration అనేది catabolic, photosynthesis అనేది anabolic process. In catabolic process bigger molecules are break down into smaller molecules like glucose molecules into carbon dioxide and water in respiration. ఈ పాయింట్ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. రెస్పిరేషన్ అనేది కెటబాలిక్ ప్రాసెస్ అంటున్నాం, ఫోటోసింథసిస్ అనేది ఎనబాలిక్ ప్రాసెస్ అంటున్నాం. కెటబాలిక్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, బిగ్గర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్మాలర్ మాలిక్యూల్స్గా టర్న్ అవుతూ ఉంటాయి. ఎలా, గ్లూకోజ్గా కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్గా కావచ్చు, వాటర్గా కావచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుంది, రెస్పిరేషన్లో జరుగుతుంది. దాన్నే మనం ఏమన్నాం, కెటబాలిక్ ప్రాసెస్ అన్నాం. కెటబాలిక్ ప్రాసెస్లో బిగ్గర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి, బిగ్గర్ మాలిక్యూల్స్ ఈజ్ నథింగ్ బట్ గ్లూకోజ్, అవి ఏమవుతాయి, స్మాలర్ మాలిక్యూల్స్గా టర్న్ అవుతాయి. స్మాలర్ మాలిక్యూల్స్ అంటే ఏవి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ in anabolic process like photosynthesis, from simple molecules like CO2 and water to complex carbohydrates are produced in plants. దీనికి వైస్ వర్సా, కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. కెటబాలిక్ ప్రాసెస్లో
పెద్ద పెద్ద మాలిక్యూల్స్, ఐ మీన్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ సింపుల్ మాలిక్యూల్స్గా టర్న్ అయితే ఎనబాలిక్ ప్రాసెస్లో సింపుల్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి కాంప్లెక్స్ మాలిక్యూల్స్గా టర్న్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ what will happen respiration becomes more than the rate of photosynthesis. ఇక్కడ ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. బోత్ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ప్రాసెస్ మస్ట్ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్ ఫర్ నార్మల్ గ్రోత్. ఈ తయారయ్యేటువంటి ఈ గ్లూకోజ్ తయారయ్యేది కావచ్చు, లేకపోతే గ్లూకోజ్ మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ అయ్యే ప్రాసెస్ కావచ్చు, ఇదంతా ఎలా ఉండాలంటే నార్మల్గా ఉండాలి. ఇఫ్ ద రెస్పిరేషన్ ఓవర్టేక్స్ ద ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్, ఇట్ ఈజ్ starved off from the supply of food and thereby if respiration overtakes photosynthesis in plants, starve off from the supply of food and thereby it gets ఇచ్యులేటెడ్ అండ్ ఫైనలీ ఇట్ లీడ్స్ టు డెత్ ఆఫ్ ది ప్లాంట్. ఇక్కడ ఏ ఒక్క ప్రాసెస్ పెరిగినా, ఏ ఒక్క ప్రాసెస్ తగ్గినా ఇది ఏం చేస్తుందంటే ప్లాంట్ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. 2 ప్రాసెస్లు కూడా ఎలా జరగాలి? లిమిటెడ్గా జరగాలి, ఈక్వల్గా జరిగినప్పుడే ప్లాంట్ అనేది బ్రతుకుతుంది. ఎప్పుడైతే ఇవి లిమిటెడ్గా జరగవో ప్లాంట్ అనేది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ there were no green plants, all life on earth would come to an end. Comment. గ్రీన్ ప్లాంట్స్ లేవు అనుకోండి భూమి మీద. ఇఫ్ దెర్ వర్ నో గ్రీన్ ప్లాంట్స్ అనేటివి లేవు. ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ వుడ్ కమ్ టు ఎండ్. భూమి మీద జీవుల మనుగడ అంతరించిపోతుందా, అక్కడితో ఎండ్ అవుతుందా అని క్వశ్చన్. ఆన్సర్ చూద్దాం. Plants play most important role in part of cycle of nature. Plants play most important role. దేనికి? జీవుల మనుగడకి చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట ప్లాంట్స్. వితౌట్ ప్లాంట్స్ దేర్ కుడ్ బి నో లైఫ్ ఆన్ ఎర్త్. వితౌట్ ప్లాంట్స్ దేర్ కుడ్ బి నో లైఫ్. ప్లాంట్స్ లేకపోతే లైఫ్ అనేది ఉండదు. ఓకే, ప్లాంట్స్ ఆర్ ద ఓన్లీ గ్రీన్ ఆర్గానిజమ్స్ that can make their own food, and all other living beings directly or indirectly depend on plants for their food. Plants are the one and only the organisms that prepare their own food. వాటి యొక్క ఫుడ్ని అవే తయారు చేసుకోవడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నటువంటివి ఏవి అంటే ప్లాంట్సే, అంతే కదా. ప్లాంట్స్ వాటి యొక్క ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. ప్లాంట్స్ మీద ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటివి డిపెండ్ అవుతుంది. అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. మెనీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది ప్లాంట్స్. చేస్తాను ఎందుకు? లయన్ ఉంది అనుకోండి, లయన్ ఉంది. లయన్ ఏం తింటుంది? లయన్ యొక్క ఆహారం ఏంటి? డీర్. ఫర్ ఎగ్జాంపుల్ డీర్ అనుకుందాం, మాంసం. డీర్ దేని మీద డిపెండ్ అవుతుంది? గ్రాస్ మీద. గ్రాసెస్ ఆర్ నథింగ్ బట్ ప్లాంట్స్. సో ఇది ఇండైరెక్ట్గా డిపెండ్ అయినట్టు గ్రాస్ మీద. ఈ గ్రాసే లేదనుకో డీర్ లేదు, డీర్ లేదనుకో లయన్ లేదు. సో డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ప్రతి ఆర్గానిజం కూడా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతుంది. మోర్ ఓవర్ ప్లాంట్స్ రిలీజ్ ఆక్సిజన్ into the atmosphere through photosynthesis. Oxygen is essential for the organisms to respire. అలాగే ఆక్సిజన్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆక్సిజన్ కదా. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచినే. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఆక్సిజన్. ప్లాంట్స్ రిలీజ్ ఆక్సిజన్ ఇంటూ అట్మాస్ఫియర్ త్రూ ఫోటోసింథసిస్. ఆక్సిజన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఆర్గానిజమ్స్ టు రెస్పైర్. హెన్స్ వితౌట్ గ్రీన్ ప్లాంట్స్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ వుడ్ హ్యావ్ టు కమ్. సో ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు అంటే గ్రీన్ ప్లాంట్స్ లేనిది లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది అర్త్ మీద. అది నెక్స్ట్. Almost all the living world depends on plants for food materials. How do you appreciate the process of making food by green plants? Among all living organisms on earth, only plants are capable of producing their own food.
క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆల్మోస్ట్ ఆల్ ద లివింగ్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ మెటీరియల్స్. భూమి మీద మొత్తం ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతుంది ఫుడ్ కోసం. ఓకే, హౌ డూ యూ అప్రిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్? మీరు ఈ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ని ఏ విధంగా అప్రిషియేట్ చేస్తారు? ప్లాంట్స్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ని ఏ విధంగా అప్రిషియేట్ చేస్తారని క్వశ్చన్ అన్నమాట. దీనికి మీరు ఏమైనా యాజ్ యువర్ విష్ మీరు ఓన్గా కూడా దీనికి క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు అనమాట. ఓన్గా ఆన్సర్ రాసినప్పటికి కూడా మీకు దీనికి మార్క్స్ పడడానికి ఛాన్సెస్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆన్ ఎర్త్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ కెపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ దేర్ ఓన్ ఫుడ్ అండ్ డిరైవింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఇట్. భూమి మీద ఉన్నటువంటి అన్ని ఆర్గానిజమ్స్లో కూడా ప్లాంట్స్ ఆర్ ద ఓన్లీ ప్రొడ్యూసింగ్ దేర్ ఓన్ ఫుడ్. ప్లాంట్స్ మాత్రమే వాటి యొక్క ఫుడ్ని అవి ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఉన్నాయి. మిగిలిన ఏ ఆర్గానిజంకి కూడా ఆ కెపాసిటీ లేదు. ఓకే, నెక్స్ట్, నో అదర్ లివింగ్ క్రియేచర్ కెన్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ అండ్ thus డిపెండ్స్ ఆన్ ది ప్లాంట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఏ ఆర్గానిజం కూడా ఫుడ్ని ప్రిపేర్ చేసుకునే అంత స్టామినా, అంత స్ట్రెంగ్త్ వాటికి ఉండదు. అవి డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. దేని మీద డిపెండ్ అవుతాయంటే ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి. త్రో ఫోటోసింథసిస్, ప్లాంట్స్ టేక్ ఎనర్జీ ఫ్రమ్ సన్, కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది ఎయిర్ అండ్ వాటర్, మినరల్స్ ఫ్రమ్ ది సాయిల్, దెన్ దే గివ్ ఆఫ్ వాటర్ అండ్ ఆక్సిజన్. ఫోటోసింథసిస్ వల్ల అవి ఏం చేస్తాయి? సన్లైట్ని, దట్ మీన్స్ ఎనర్జీని సన్ దగ్గర నుంచి, కార్బన్ డైఆక్సైడ్ని గాల్లో నుంచి, వాటర్ మినరల్స్ని సాయిల్ నుంచి తీసుకొని ఆక్సిజన్ని అండ్ వాటర్ని రిలీజ్ చేస్తాయి. ప్లాంట్స్ ఆర్ ద ప్రైమరీ ప్రొడ్యూసర్స్ దట్ సస్టైన్ ఆల్ దేర్ లైఫ్ ఫార్మ్స్. ప్లాంట్స్ అనేటివి ప్రైమరీ ప్రొడ్యూసర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ ఆన్ ది వరల్డ్ అనమాట. లైఫ్ వితౌట్ ఫోటోసింథసిస్ వుడ్ thus బీ ఇంపాసిబుల్. లైఫ్ ఫోటోసింథసిస్ లేకపోతే లైఫ్ అనేదే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ యూ గోయింగ్ టు ఫాలో ఆఫ్టర్ రీడింగ్ దిస్ చాప్టర్? వై? మీరు ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటారు ఈ చాప్టర్ చదివిన తర్వాత? ఎందుకు ఇది క్వశ్చన్. దీనికి మీరు ఓన్గా కూడా ఆన్సర్ రాయొచ్చు. ద ఫుడ్ హ్యాబిట్స్ ఐఎమ్ గోయింగ్ టు ఫాలో ఆఫ్టర్ రీడింగ్ దిస్ చాప్టర్ ఆర్: I will take balanced diet which contains proper amounts of carbohydrates, proteins, fats, vitamins and minerals. నేను ఈ చాప్టర్ చదివిన తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ని పాటిస్తాను. నేను తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ ఉండేలా చూసుకుంటాను. ఐ విల్ అవాయిడ్ టేకింగ్ ఫుడ్ కంటైనింగ్ హై ప్రపోర్షన్స్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ని అవాయిడ్ చేస్తాను. ఐ విల్ ఈట్ ఫుడ్ యాజ్ మచ్ రిక్వైర్డ్ బై మై బాడీ, ఐ విల్ నాట్ ఓవర్ ఈట్. నేను ఎంత ఫుడ్ నా బాడీకి ఎంత సరిపోతుందో అంత ఫుడ్ మాత్రమే తింటాను, అంతకంటే ఎక్కువగా తినను. ఐ విల్ నాట్ ఈట్ రిచ్ మినరల్ ఓవర్ సెవరల్ డేస్. రిచ్ మినరల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ని నేను వరుసగా ఎక్కువ రోజులు తినదలుచుకోలేదు. ఐ విల్ నాట్ ఈట్ సింపుల్ బ్యాలెన్స్డ్ మినరల్స్, ఈట్ ఇట్ లూజ్లీ అండ్ థరోలీ మాస్టికేటింగ్ ద ఫుడ్. సింపుల్ బ్యాలెన్స్డ్ మీల్స్ని మనం తీసుకోవాలి. అలాగే లీజ్యూర్లీ అండ్ థరోలీ మాస్టికేటింగ్ ద ఫుడ్. ఇవి ఏం చేస్తాయంటే ఫుడ్ డైజెషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఐ విల్ అవాయిడ్ డూయింగ్ వైలెంట్ ఎక్సర్సైజెస్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్. తినిన వెంటనే ఎక్కువ కష్టపడేటువంటి ఎక్సర్సైజులు చేయడము నేను అవాయిడ్ చేస్తాను. ఐ విల్ ఎంప్టీ ద బౌల్స్ రెగ్యులర్లీ అవాయిడింగ్ కాన్స్టిపేషన్. ఐ విల్ సీ టు హ్యావ్ ప్లెంటీ ఆఫ్ రఫేజెస్ ఇన్ ది డైట్. అవి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్. Unmarked questions. Why photosynthesis is considered as the basic energy sources for most of living organisms? Photosynthesis is considered as the basic energy sources for most of living world. ఎందుకు ఫోటోసింథసిస్ని బేసిక్ ఎనర్జీ సోర్సెస్ అని అనడానికి కారణాలు ఏంటి? ఆల్ లివింగ్ థింగ్స్ కాన్స్టెంట్లీ నీడ్ ఎనర్జీ టు బి లైవ్. ప్రతి లివింగ్ థింగ్స్ కూడా ఎనర్జీ కావాలన్నమాట బ్రతకడానికి. దే గెట్ ద ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది ఫుడ్. దానికి ఎనర్జీ ఏ విధంగా వస్తుంది? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది ఫుడ్ ద్వారా వాటికి ఎనర్జీ రావడం జరుగుతుంది. ద ఫుడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కమ్స్ ఫ్రమ్ ది గ్రీన్ ప్లాంట్స్ త్రూ ఫోటోసింథసిస్. ఆ ఫుడ్ డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రమ్ ది ఫోటోసింథసిస్. Okay, hence photosynthesis can be considered as the basic energy sources for the living world. So photosynthesis ni manam emanochu basic energy sources for the living world. Okay,
వై ఈజ్ ఇట్ బెటర్ టు కాల్ ద డార్క్ ఫేజ్ ఆఫ్ ఫోటోసిన్సిస్ యాజ్ ఏ లైట్ ఇండిపెండెంట్ ఫేజ్? మనం యాక్చువల్గా డార్క్ ఫేజ్ లైట్ ఫేజ్ అంటాం. ఎందుకు మనం డార్క్ ఫేజ్ని లైట్ ఇండిపెండెంట్ ఫేజ్ అంటారు? ద టర్మ్ డార్క్ రియాక్షన్ డస్ నాట్ మీన్ దట్ దే అక్కర్ వెన్ ఇట్ ఈస్ డార్క్ ఎట్ నైట్. నైట్ టైమ్స్లో, నైట్ అంటే ఎక్కువగా చీకటిగా ఉన్నప్పుడు ఈ డార్క్ రియాక్షన్ అనేది జరగదు. ఇట్ ఓన్లీ మీన్ ద రియాక్షన్ డజంట్ డిపెండ్ ఆన్ లైట్. సో ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ద రియాక్షన్ డోంట్ డిపెండ్ ఆన్ లైట్. సో ఈ రియాక్షన్ అనేది లైట్ మీద కంప్లీట్గా డిపెండ్ కాదు. హెన్స్ వీ కాల్ ద డార్క్ ఫేజ్ ఆఫ్ ఫోటోసిన్సిస్ యాజ్ ద లైట్ ఇండిపెండెంట్ ఫేజ్. సో డార్క్ ఫేజ్ని మనం ఏమంటామంటే లైట్ ఇండిపెండెంట్ ఫేజ్గా చెప్పడం జరుగుతుంది. వై ఈజ్ ఇట్ నెసెసరీ టు డిశ్చార్జ్ ఏ ప్లాంట్ బిఫోర్ పర్ఫార్మింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఫోటోసిన్సిస్? వై ఈజ్ ఇట్ నెసెసరీ టు డిశ్చార్జ్ ఏ ప్లాంట్? మనం యాక్చువల్గా ప్లాంట్లో ఉన్నటువంటి స్టార్చ్ని రిమూవ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకు రిమూవ్ చేయాలి? ఫోటోసిన్సిస్ జరుగుతున్నప్పుడు స్టార్చ్ని ఎందుకు రిమూవ్ చేయాలి చూద్దాం. ఇట్ ఈస్ నెసెసరీ టు డిశ్చార్జ్ ఏ ప్లాంట్ బిఫోర్ performing any experiment on photosynthesis because if starch is present it may interfere with the experiment. మనం ఇట్ ఈస్ నెసెసరీ టు డిశ్చార్జ్ ఏ ప్లాంట్ బిఫోర్ పర్ఫార్మింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ అండ్ ఫోటోసిన్సిస్ జరగడానికి ముందు మనము ప్లాంట్లో ఉన్నటువంటి స్టార్చ్ని మనము తీసేస్తాం అనమాట. ఎందుకంటే ఇఫ్ స్టార్చ్ ఒకవేళ ప్రజెంట్ అయ్యింటే ఇట్ మే ఇంటర్ఫియర్ విత్ ఎక్స్పెరిమెంట్. మన ఎక్స్పెరిమెంట్ని అది డిస్టర్బ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎక్స్పెరిమెంట్లో చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వీ మస్ట్ రిమూవ్ ద స్టార్చ్. Why is it possible to demonstrate respiration in green plant kept in sunlight? Why is it not possible to demonstrate respiration in green plants kept in sunlight? మనము రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ రెస్పిరేషన్ని డిమాన్స్ట్రేట్ చేయలేం. ఎందుకు? వీ కాంట్ డిమాన్స్ట్రేట్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ బికాస్ if sunlight is present the CO2 produced in respiration will be used in photosynthesis. So we must conduct an experiment on respiration in green plants in dark room. CO2 produced in respiration ఏమవుతుందంటే if sunlight is present the CO2 produced in respiration will be used in the photosynthesis. CO2 ఏదైతే ఉందో అది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట రెస్పిరేషన్లో. సో రెస్పిరేషన్ అనేది మనము లైట్ రియాక్షన్లో చేసాము అనుకో, లైట్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు లైట్ ఫేస్లో చేస్తే CO2 యూటిలైజేషన్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే CO2 యూటిలైజేషన్ పెరిగిపోతుందో మనము రెస్పిరేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయలేము. సో మనం ఎప్పుడు కూడా రెస్పిరేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేయాలంటే డార్క్ రూమ్లో మాత్రమే చేయాలి. నేమ్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసిన్థసిస్. ఎండ్ ప్రోడక్ట్స్ ఫోటోసిన్థసిస్లో ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటివి? గ్లూకోజు, ఆక్సిజన్ అండ్ వాటర్ ఆర్ ద 3 ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ photosynthesis. What is the connecting substances between light and dark reaction? లైట్ రియాక్షన్కి డార్క్ రియాక్షన్కి మధ్య కనెక్టివ్ సబ్స్టెన్సెస్ ఏది? స్ట్రోమా ఈజ్ ద కనెక్టింగ్ సబ్స్టెన్సెస్ బిట్వీన్ లైట్ అండ్ డార్క్ రియాక్షన్. స్ట్రోమా ఈజ్ ద కనెక్టివ్ substances between light and dark reaction. What is the role of acid in stomach? Most important question. HCl found in stomach help in killing harmful germs which may have come along with food. మనం తిన్న ఫుడ్తో పాటు కొన్ని ఏమొస్తాయంటే హార్మ్ఫుల్, మనకి హాని కలుగజేసే క్రిములు రావడం జరుగుతుంది అనమాట. మనకి హాని కలుగజేసే బ్యాక్టీరియాస్ కావచ్చు, అలాంటివి రావడము జరుగుతుంది. HCl creates an acidic medium which facilitates the action of enzymes pepsin. HCl ఏమవుతుందంటే అసిడిక్ మీడియంని క్రియేట్ చేసి పెప్సిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, పెప్సిన్ ఈజ్ యాక్టివ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ HCl. ఈ పెప్సిన్ మాత్రమే HCl ఉన్నప్పుడు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్? డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ద ఫంక్షన్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఈస్ టు ఇంక్రీజ్ ద ప్రజెన్స్ ఆఫ్ బ్రేకింగ్ అప్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఇంటూ సింప్లర్ అండ్ అబ్జర్వ్ ద మాలిక్యూల్స్. డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ టర్న్స్ ద కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఇంటూ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని సింపుల్ మాలిక్యూల్స్గా టర్న్ చేసి వాటిని అబ్జర్వ్ చేసుకోవడమే డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పని. దిస్ మేక్స్ ఈజీ ఫర్ ద బాడీ టు అబ్జర్వ్. ఇది బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సలైవా ఇన్ ది డైజెషన్ ఆఫ్ ఫుడ్? సలైవా యొక్క పని ఏంటి? ఫుడ్ డైజెషన్లో సలైవా యొక్క పని ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సలైవా ఈజ్ సెక్రెటెడ్ బై 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్. 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ద్వారా సలైవా అనేది సెక్రెట్ అవుతుంది మౌత్లో. హ్యూమన్ సలైవా కంటైన్స్ అన్ ఎంజైమ్ కాల్డ్ అమైలేజ్. దీన్ని ఏమంటారంటే టైలిన్ అంటారు. దట్ కన్వర్ట్స్ ద స్టార్చ్ ఇంటూ మాల్టోజ్. 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్, 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ లో నుంచి సలైవా అనేది రిలీజ్ అవుతుంది. సలైవాలో ఏముంటుందంటే అమైలేజ్ ఉంటుంది. దీన్నే టైలిన్ అంటారు. ఈ అమైలేజ్ ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ని డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్స్ ఆర్ డైజెస్టెడ్ ఇన్ ది మౌత్. ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ని మాల్టోజ్గా కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ద ఫుడ్ ఈజ్ మిక్స్డ్ థరోలీ విత్ సలైవా అండ్ మూవ్ అరౌండ్ ది మౌత్ వైల్ చ్యూయింగ్ బై మస్కులర్ టంగ్. ఈ ఫుడ్ మొత్తం బాగా సలైవాతో మిక్స్ అయిన తర్వాత అది ఏమవుతుందంటే మౌత్ ద్వారా లోపలికి మింగడం జరుగుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ టంగ్ ద్వారా లోపలికి మింగడం జరుగుతుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. వై డూ యూ థింక్ దట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ డైజెస్టెడ్ ఇన్ స్టమక్? ఎందుకు కార్బోహైడ్రేట్స్ అనేటివి స్టమక్లో డైజెషన్ కావు? ఎందుకు కావు? ఫర్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎంజైమ్స్ టైలిన్ అమైలేజ్ ఆర్ రిక్వైర్డ్. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కావాలంటే మెయిన్గా ఏముండాలంటే టైలిన్ అనే ఎంజైమ్ ఉండాలి. టైలిన్ అనే ఎంజైమ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కావాలంటే. ద గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్డ్ బై స్టమక్ డజంట్ కంటైన్ ఎంజైమ్స్ లైక్ టైలిన్ ఆర్ అమైలేజ్. ఇప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ స్టమక్లో రిలీజ్ అవుతాయి అంటున్నాం. స్టమక్లో రిలీజ్ అయినటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో టైలిన్ అనేది ఉండదు. ఏముండదు, గ్యాస్ట్రిక్ స్టమక్లో టైలిన్ అనేది ఉండదు. ఇట్ కంటైన్స్ ఓన్లీ పెప్సిన్. దాంట్లో ఏముంటుంది? ఓన్లీ పెప్సిన్ ఉంటుంది. పెప్సిన్ ఎందుకు యూజ్ అవుతుంది? ప్రోటీన్స్ డైజెషన్కి యూజ్ అవుతుంది. హెన్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ డైజెస్టెడ్ ఇన్ స్టమక్. సో కార్బోహైడ్రేట్స్ అనేటివి స్టమక్లో డైజెషన్ కావు. దే ఆర్ డైజెస్టెడ్ పార్షియల్లీ ఇన్ ది మౌత్ అండ్ కంప్లీట్లీ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్. అవి ఏమవుతాయంటే యాక్చువల్గా మనం ఇందాక చెప్పుకున్నాము, సలైవాలో ఉన్నటువంటి అమైలేజ్ వల్ల కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అవుతాయి. సో మెజారిటీ ఆఫ్ ది ఫుడ్ విచ్ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ డైజెస్టెడ్ ఇన్ ది మౌత్ అండ్ కంప్లీట్లీ ఇన్ ది ఇంటెస్టైన్. పార్షియల్గా ఎక్కడ డైజెషన్ అయితే అంటే మౌత్లో, కంప్లీట్గా ఎక్కడ డైజెషన్ అయితే అంటే స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద కంప్లీట్ క్లాస్ అబౌట్ ది ఫస్ట్ చాప్టర్. అండ్ టుడే ఈవినింగ్ లేదంటే టుమారో మార్నింగ్ we will complete the second lesson. Thanks for watching.